కదండి, నాతో ఒక మాట చెప్పండి. యేసయ్య మనతో చెప్పిన మాటలు మనము చేయుదుముగాక. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. నేను 3 అన్నప్పుడు కూర్చోండి. 1 2 3. ఎవరైనా కూర్చోలేకపోతే కూర్చోబెట్టండి. నన్ను ఓకే అయిపోయిందా? ఇబ్బంది అనేదిగా. నాకెళ్ళి నా అనారోగ్యంగా చూడకండి. కొద్దిగా శారీరకంగా బలహీనంగా ఉన్నాను. మీ కోరిక ప్రకారంగా కొద్ది నిమిషాలు సాక్ష్యం కూడా చెప్తాను. ఆ కోయి పాట కోసం వచ్చాను కాబట్టి ఆ పాట కూడా పాడతాను. కంగారేం పడకండి. యేసు శిష్యుల్ని, యేసు తల్లిని మరియమ్మని కానాలో జరిగే ఒక పెళ్ళికి ఆ పెళ్ళి వారు ఆహ్వానించారు. పెళ్ళికి పిలిస్తే వెళ్తామా, పిల్లకపోతే వెళ్తామా? అదన్నా చెప్పండి అయ్యా. కొంతమంది పిల్లవన్న పేరంటానికి వెళ్ళి బాగా తినొస్తారు, అక్కడ డబ్బులు లేకుండా. మనం కాదు, అక్కడక్కడ వెళ్తారు కానీ డబ్బు లేరు, తినేసి వస్తారు. కాబట్టి పిలిచారు. కానీ ఆ ఇంటోళ్ళు ఎవరిని పిలిచారు? ముందు యేసయ్యని పిలిచారు, ఆయన శిష్యుల్ని పిలిచారు, యేసు తల్లిని కూడా. కానీ వాళ్ళకి తెలియదు ఆ పెళ్ళిలో ఒక లోటు వచ్చిద్దని. యేసయ్య ఆ పెళ్ళికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ యూదుల యొక్క చట్ట ప్రకారం, ఆచార ప్రకారం వచ్చిన వారందరికి ముందు ద్రాక్షారసం ఇస్తారు, అది తాగాలి. కానీ అయిపోయింది అప్పటికి. 100 మంది పిలిచారు, వాళ్ళు 500 జనం వచ్చారు, తాగేశారు, అయిపోయింది. అప్పుడు మరియమ్మకు తెలిసింది ఆ విషయం. అంటే ఆ పెళ్ళింటి వారు మరియమ్మకు కావాల్సిన బంధువులై ఉంటారు. మరియమ్మ వెళ్ళి యేసని అడిగింది, అయ్యా ఈ పెళ్ళిలో ఒక చిన్న సమస్య వచ్చిందని. ప్రభు అంటాడు, అలాగేనమ్మా, నా సమయం ఇంకా రాలేదు, ఒక్క నిమిషం. మన దేవుడు కొన్ని మాటలు చెప్తాడు. ఆగండి, మనం చేసే ప్రార్థనలకి ఫస్ట్ మాట ఆగండి అనండి. ఆగండి అనండి. చేస్తాను, చేయను అంటాడా? మళ్ళీ చెప్పండి. చేస్తాను, కాస్త ఆగండి, తొందరపడకండి. ఆయన చెప్పినట్లే. అమ్మ నా పని కావాలా, ఒక్క నిమిషం ఆగమంటాడు. సరే, యేసుతో మరియమ్మ మాట్లాడి పరిచారకులు అక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళందరూ చెప్పిందన్నమాట. యేసు క్రీస్తు యొక్క మాట కోసం చూడండి. ఆయన ఏం చెప్తే మీరు ఆ పని గట్టిగా అరవండి. ఆయన ఏం చెప్తే మీరు ఆ పని, మీ అయ్యగారు యాకోబు గారు అమ్మగారు ఏది చెప్తే మీరేం చేయాలి? చెయ్యాలా వద్దా? ఏ పని నేను చెప్పా అంటారా? చేస్తారా చేయలేదా? మీరందరూ అలాగ అయ్యగారి మాట విందురుగాక. అయ్యగారి మాట అమ్మగారి మాట వింటే ఎవరి మాట విన్నట్టు? వాళ్ళు విన్నారు. అక్కడ కష్టం నష్టం వాళ్ళకి తెలుసు, ఆ పరిసరకు తెలుసు. ఆ రాతి బాణల పేరే రాతి బాణలో అనండి. రాతి బాణలు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మామూలు బాణలు చూసిన ఉన్నారు, కానీ రాతి బాణలు చూడలేదు. రాతి బాణ, మట్టి బాణ అనండి. రాతి బాణ గట్టిగా ఉంటుందా, మట్టి బాణ గట్టిగా ఉంటుందా? గట్టిగా చెప్పండి అయ్యా. నిజరక్షకుడైన యేసుక్రీస్తు సంఘం, యాకోబు గారి యొక్క సంఘం రాతి బాణలుగా ఉందురుగాక, బలముగా ఉందురుగాక, బలమైన వారులుగా ఉందురుగాక. ఎవరో దేవుడు ప్రేమించి ఒక సహోదరు చేత ఈ పట్టాలు తెప్పించారు. భలేగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీలో అనేకులు దేవుడు ప్రేమించి త్వరలో రేకులు ఎగిరిపోవాలా. ఏం రావాలి? స్లాబ్ వచ్చునుగాక. మీలో నుంచే దేవుడు ఆయన చెప్పింది మనము చేయదుగాక. అద్భుతాలు మన పక్షాన్ని దేవుడు చేస్తాడు. చేసిన కృతజ్ఞతగా మనం కూడా ఆయనకి చెయ్యాలి. కాబట్టి రాగానే యేసు ప్రభువారు ఆ పరిచారకులు యేసయ్య మోకం వెంక చూస్తున్నారు, ఏం చెప్తే చేద్దామని.
ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తున్నారు. యేసు నిలబడితే నిలబడుతున్నారు, కూర్చుంటే చెప్పండి, నిలబడితే కూర్చుంటే ఆయన మాడకొని చూస్తున్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఆ రాతి బాణల నిండా మీరు వెళ్ళి నీళ్లను ద్రాక్ష రాసి నిమ్మన్నాడు, నీళ్ళు నిమ్మన్నాడా? అవి ఉప్పు నీళ్ళు తెలియదు, ఏ నీళ్ళు తెలియదు, తీసుకొచ్చి నింపేశారు. నింపగానే యేసయ్య రాతి బాణల్ని ఆశీర్వదించాడు. నీళ్ళు ఏమైపోయినాయి? మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. రాతి బాణలాంటి బలమైన ఆత్మ కలిగిన ఈ సంఘం ఘనముగా ఉందురుగాక, గొప్ప ఆత్మీయ బిడ్డలుగా ఉందురుగాక. అలాగ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట ఒకే చెప్పాడు, ఒకటే ఒక్క మాట. ఆయన మాట మామూలు మాట కాదు. యేసయ్య భూమి ఆకాశము సముద్రము గతించిపోను కానీ యేసయ్య మాట మాత్రం ఒక్క మాట కూడా గతించిపోదు. రాతి బాణం లాంటి మీ కుటుంబాలు అన్నీ కూడా ఈ రోజున ఆశీర్వదించబడునుగాక. మట్టి కొండలన్నీ రాతి బాణలుగా మారునుగాక. రాతి బాణలు బలంగా ఉందురుగాక. ఈ సంఘంలో స్థిరముగా ఉందురుగాక. మీ భార్యలు బాగుందురుగాక, బిడ్డలు బాగుందురుగాక. దీని గురించి ఒక మాట ఉంటుంది నాన్న, భలే చక్కనమాట. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయంలో భలే శ్రేష్ఠ మాట. చదవండి ఒకసారి. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం. చక్కగా రాసుకోండి, వినండి. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 5, 6 2 వచనాలు. ఫస్ట్ ఇల్లు కట్టించుకోండి, వాటిలో నివసించండి. ఇల్లు ఎందుకు కట్టుకుంటారమ్మా? కొంతమంది ఇల్లు కట్టుకొని పారిపోతారు, ఇంట్లో దెయ్యం ఉందని. కాబట్టి కొంతమంది ఇల్లు లోనికి వెళ్ళిన తర్వాత అన్ని బాధలు వస్తాయి. అలా కాదు, ఇల్లు కట్టుకొందురుగాక. సొంత స్థలము లేని వాళ్ళకి, ఈరోజు ఆ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి సొంత స్థలములు వచ్చునుగాక, సొంత ఇల్లు కట్టబడునుగాక. ఆమేన్ చెప్పండి అయ్యా మగల. సొంత ఇల్లు కట్టబడునుగాక. తర్వాత తోటలు అంటే ఏంటి అర్థం ఏంటంటే పనులు. ఏ పని పాటలాగా తిరిగే వాళ్ళందరికీ ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ద్వారా అందరికి దేవుడు మంచి పనులు ఇచ్చునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక. మన పిల్లలు బాగా చదువుకొని షూస్ కాపీ కొట్టకుండా మంచి మార్కులతో పాస్ అయ్యి దేవుడు నిజరక్షకుడు యేసుక్రీస్తు మందిరంకి వచ్చి యాకోబు గారికి సంఘంకి వచ్చి మీరందరూ మన పిల్లలందరికీ దేవుడు గవర్నమెంట్ జాబులు వచ్చునుగాక, ప్రైవేట్ జాబులు వచ్చునుగాక. తోటలు అంటే పొలాలు, వ్యవసాయం ఆశీర్వించబడునుగాక. ఎల్లకాడ ఊరికే కూర్చోకుండా ఏదో పని చేసుకొని డబ్బులు సంపాదించుదురుగాక. మరి కుటుంబం ఫలించాలంటే పని చేయాలా వద్దా? చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? చూడండి ఒకసారి. సామెతలో 10:4. సామెతలో 10:4. అయ్యగారు ఇస్తారు, అమ్మగారు ఇస్తారు కాదు. ఎవరు చేయాలి పనులు? సామెతలో 10:4 అబ్బాయి చదువుతున్నాడేనండి, అన్నయ్య చదువుతున్నాడు, చదువు. బద్ధకంగా పనిచేసేవారు చాలా మంచోళ్ళు అవుతారు. ఏనా అందరూ చెప్పండి. బద్ధకముగా పనిచేసేవాళ్ళు మంచోళ్ళు. మంచోళ్ళ మన సంఘం రాతి ఏ బాన్లో అందరూ రాతి బాన్లుగా ఉందరు, కష్టపడి పని చేసుకున్నారు ఉందరుగాక. బద్ధకాలు ఎగిరిపోనుగాక, నీరసాలు ఎగిరిపోనుగాక, నిలబెడుదురుగాక. ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలు. ఎంత నాన్న? 23. 63 సంవత్సరాలు నాన్న. 40 సంవత్సరాల సేవ. మీ అయ్యగారి కంటే పెద్దవాడిని, అంటే మీ అయ్యగారు నాకంటే పెద్దలాగా ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే ఈ 63 సంవత్సరాల్లో ఏనాడు కూడా నా దేవుని సేవలో నేను ఎక్కడ బద్ధకంగా లేను, వెళ్తానే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ వయసులో నేను సొంతంగా డ్రైవర్ లేడు యాకోబు గారు నేను రాలేను,
బస్సులో వచ్చిన, ట్రైన్లో వచ్చిన కోయి కోయి అన్నారు అందరూ. నన్ను నా దగ్గర రాను, ఫోటో అన్నారు. ఈ బాల్ తట్టుకోలేకపోతున్నా. అందుకని బస్సుకు రాలేను, ట్రైన్కు రాలేను, బస్సుకు రాలేను అనండి, ట్రైన్కు రాలేను. యాకోబు గారు ఏమనుకోవద్దు, నేను రాలేను. పాడతానా? పాడకపోతే నాకు తెలుసుగా నన్ను పిచ్చగొట్టు కొడతారని. ఇప్పుడు బస్సుకు రాలేను, ట్రైన్కి రాలేని పరిస్థితి. కారు ఉంది కానీ డ్రైవర్ లేడు, నేను రాను అని అయ్యగారిని అంటే అయ్యగారు ఏమన్నాడమ్మా? బాధపడతాడా పడడా? ఆయన గట్టిగా రాలేని అయ్యగారు అంటే ఇంకేం మాట్లాడదు, ఏమని చెప్తాం. కానీ ఒక సేవకుణ్ణి నేను ఇప్పుడే ఏడిపించలేదు. ఆ కారుకి ఎంత ఖర్చు అవును కానీ, ఏమైంది కానీ వెళ్ళిపోతూనే ఉంటా. దేవుడే నన్ను పోషిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఆ కారు ప్రతి అవసరం ఆయనే చూసుకుంటున్నాడు. కానీ ఒక్కడ మాత్రం వస్తాం, మీ అయ్యగారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే సేవకులను చూడటంలో ఆయన మంచి దైవజనుడు, చాలా ప్రేమగా చూస్తాడు. నేను మొన్న వచ్చినప్పుడైతే ఆ ఒక్కరోజు పగలు బయట పెట్టాం కదా, అప్పుడు వచ్చారు మీరు. క్షమించు నా ప్రభువా, ఆ సేవకుని దీవించు నాయన. అయితే సేవకుని చూడడంలో మీ అయ్యగారు మంచి ఆత్మీయుడు, దేవునికి స్తోత్రం. నన్ను చాలా ప్రేమగా చూశాడు. ఆ రోజు వచ్చి వెళ్తుంటే నన్ను ఎంతో విలువైన కానుక, విలువైనటువంటి ప్రేమ కలిగిన విందు నాకు ఇచ్చారు. ఈరోజు అందరితో కూర్చొని తినటం కుదరదు. ప్రార్థన అవగానే మీరు అందరికీ ప్రార్థన చేయండి. అయ్యగారే ప్రార్థన చేయాలి, మేమేం చేయకూడదు, అది గుర్తుంచుకోండి. సంఘ కాపరి ఆయన కడుగు మార్చుకొని మీ దేవుడు మీ అయ్యగారికి మంచి స్వస్థావం ఇచ్చాడు. మీరు ఏ చిన్న కానుక ఇచ్చినా, ఏ చిన్న ప్రాంతం ఎంచుకున్నా యాకోబు అయ్యగారితో చేయించుకోవాలి. అది మీకు ఆశీర్వాదం. ఆయన మీతో చెప్పింది చెయ్యుడి అనండి. యేసయ్య మీతో చెప్పింది, మాలాంటి వస్తారు పోతారు, మేము వస్తాము వెళ్ళిపోతాము. ఇక్కడ ఎక్కువ ఎవరుంటారు చెప్పండి అమ్మ? ఎక్కువ అయ్యగారు ఎవరో మీ అయ్యగారు ఉంటారు. కాబట్టి అయ్యగారు అమ్మగారితోనే ప్రార్థన చేయించుకోండి. మీరు ఏ చిన్న కానుకైనా వారికి ఇవ్వండి. పరిసర్య కొరకు చాలా ముందు ఎంతో కార్యక్రమాలు ఉన్నాయి. మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకుంటారు. నేను మొన్న వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే 2-3 చిన్న కానుకలు ఇచ్చారు. వెంటనే అయ్యగారికి ఇచ్చాను, అలాగే ఆ కానుకలు డబ్బులు ఇచ్చాను. అది ఆయనకి సంబంధించింది, అది అయ్యగారికి సంబంధించింది. మమ్మల్ని పిలిపించి ఖర్చు పెట్టుకొని కారు ఖర్చులు మాకు ఛార్జీలు ఇచ్చి, మాకు మంచి కానుక ఇచ్చి మమ్మల్ని చూస్తున్నప్పుడు మా చేతులు మీరు పెట్టకూడదు. నేను చెప్తున్నాను మీకు, ఇది దేవుని మాట చెప్తున్నా. కాబట్టి దైవజనుడికి ఇవ్వండి, ఆయనే మమ్మల్ని అన్నీ చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు. కోయారే కోయి కోయి. ఈ ఆర్గన్ పెట్టబోకనన్నా, ఈ పాటకు ఆర్గన్ ఒకటి వద్దు, మీ ఇద్దరు కొట్టండి అన్న. 6-8 చప్పట్లు. కోయారే కోయి కోయి కోయా హమారే సందమామ, కోయారే కోయి కోయి కోయా హమారే సందమామ, కోయి 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 ఐజలక 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 డింగర్ డింగర్ డింగర్. నేను కోయి కోయి అంటా, మీరు కూడా కోయి కోయి అనండి. నా పాడనా వద్దా? పాడనా వద్దా? మీ అయ్యగారు చెప్పారు మర్యాదగా పాడమని, మరి పాడనమ్మా. నాతో అందరూ ఒక మాట చెప్పండి, నెట్ల దేకము అనండి. నెట్ల దేకము, జాంచకవే, నెట్ల దేకము, మసిరిగాలు, మంకరగాలు, పింకరిగాలు, జాంచకండ్రోయ్, జాంచకండ్రోయ్, కుర్రోయ్. మీకు అర్థమైనా అర్థము కాకపోయినా భక్తులారా. నాన్న ఈ వీడియో వస్తుందా? వీడియోనా లేకపోతే అంతేనా? లైవ్ తీసావా? ఎందుకు వీటితో నాకు చాలా బాధ అయిపోయింది. సరే చప్పట్లు. నెట్ల దేకము నెట్ల దేకము గాంజకు యేసు నెట్ల దేకము.
మసిరిగాలు మంత్రగాలు పింగిరిగాలు జాంజగండ్రో మస్కోట్లు మంకాళ్ళు టింకులు జాంజగండ్రో కుర్రో కుర్రు కోయా రే కోయ్ కోయ్ కోయా హమారే సంత మామా కోయా రే కోయ్ కోయ్ కోయా హమారే సంత మామా కోయ్ 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 హైజలకా హైజక హైజలకా హైజక హైజలకా హైజక డింగర్ 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 రే రే లా రే రే లా రే లా రే రే లా రేలా రేలా రే రేలా 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 రే రేలా 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 రే రేలా కోయా రే కోయ్ కోయ్ కోయా హమారీ సందమామా కోయా రే కోయ్ కోయ్ కోయా హమారే సంత మామా కోయ్ 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 बंडी बंदूरे भैया बंडी बंदूरे गुड़ में जमारे भैया खजाना जमाने यीशु जय प्रभु मैं दुख जमाने बंडी बंदूरे भैया बंडी बंदूरे गुड़ में जमारे भैया खजाना जमाने सफल కొట్టండి మీరు సఫल కొట్టండి మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. చేతులు కదా. ఈ పాటకు అర్థం మోషే చేతులెత్తినంత కాలం గొప్ప జయం కలిగింది. ఈరోజు మన కుటుంబాలకి ఇంతవరకు మన కుటుంబాల మీద మన మీద ఏలుబడి చేసిన అపజయాలు కీడులు ఏ స్వగ్యంలో కాలిపోనుగాక. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన నుండి మనందరికి దేవుడు గొప్ప జయమిచ్చునుగాక, గొప్ప విజయమిచ్చునుగాక. ఆపకుండా చేతులు పైకెత్తి కట్టి సప్పట్లు. బండి బంధువురే భయ్య బండి బంధువురే భయ్య బండి బంధువురే గుడి నిజమారే భయ్య సప్పలు కొట్టండి నేను సప్పలు కొట్టండి లేదు గడిగా. దేవునికి స్తోత్రం. మర్యాదగా చేతులు పైకెత్తి గట్టిగా అరవండి. దేవునికి స్తోత్రం. యేసయ్య మనతో చెప్పింది చేదుముగాక. ఆయన ఏం మాట చెప్పాడంటే మీరు మారు మనసు పొందండి అనండి. అపోస్తుల కార్యం 2:38 2:38 38 పేతురు అంటున్నాడు మారు మనసు సంగమా ఈ కడవరి దినాల్లో మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి. చదువు. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురుగాక. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందుదుముగాక. ఆమేన్ చెప్పండి. అబద్ధాలు దొంగ మాటలు కొమ్మల ముంచే మాటలు మానేదుగాక. నాతో సరే గడి చెప్పండి. అబద్ధాలు దొంగ మాటలు బూతులు పచ్చిబూతులు వాంతులు వచ్చే బూతులు కొంపలు ముంచే పనులు నా దగ్గర లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీ దగ్గర అయ్యలేవా? లేకపోతే దేవునికి స్తోత్రం. అయితే మీరు గట్టి బాణలో ఏ బాణలో కొంపలు ముంచే పనులు మానేదుగాక, సిగరెట్లు మానేదుగాక, బూతులు మానేదుగాక. మారు మనసు పొందాలి. బాప్తీసం పొందుదుముగాక. బాప్తీసం ఇంకా పొందలేదన్న చేతులు ఎత్తండి. ఇంకా మేము బాప్తీసం పొందలేదు. ఏం చేస్తావు నువ్వు అన్నావు. నానా సాగమే పైన తండ్రా. ఈ 2025లోనే దేవుడి మాట విని ఈ సంఘములో బాప్తీసానికి మీరు సిద్ధపడుదురుగాక. నాకు భలే సంతోషం వేసింది. అయ్యగారి మాటను ఇక్కడ బాప్తీసానికి భలే తొట్టు కట్టాడు. ఏం కట్టాడు? మా చిన్నతనంలో
కాలువలో ఇచ్చేవాళ్ళం. నేను ఒకసారి కాలువలో ఆ బాప్తిస్మం ఇస్తుంటే ఒక ముసలమ్మ కొట్టుకుపోయింది. ఒక చోట ఒక పాస్టర్ కొట్టుకుపోయాడు. మీరు కొట్టుకుపోయినా కుదరదు, అక్కడే ఉంటారు. కాబట్టి త్వరగా బాప్తిసం పొందుదుము గాక, మారు మనసు పొందుదుము గాక, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుదుము గాక. ఇందాక అయ్యగారు ఇక్కడ ఆత్మతో నింపబడి మాట్లాడుతుంటే నేను బయట ఉన్నాను. ఎంతగా దీవించబడ్డాను, దేవునికి స్తోత్రం. నిజంగా చాలా బలంగా వచ్చాను. అయ్యగారి ప్రార్థన ద్వారా నన్ను దేవుడు ఇప్పుడు బలంగా వాడుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు నామంలో ఆయన చెప్పింది మనము విందుముగాక. ఆయన ఒకటే చెప్పాడు, నీళ్లను రాతి బాల్ నిండా నింపమన్నాడు. వాళ్ళు ఏం చేశారు? మేము నింపము, మా వల్ల కాదు అన్నారా? ఏం చేశారు? దేవుడి మాట విన్నారు, నీళ్ళు నింపారు. నీళ్ళేమైపోయినాయి? మధురమైన జీవితంగా మారిపోయింది. ఈరోజు మధురమైన జీవితాలు మనకు దేవుడు ఇచ్చునుగాక. నాదొకప్పుడు సేదైన జీవితం, సేదైన బతుకు. ఎక్కడో అడవిలో కొండలో పుట్టాను. చాలా భయంకర మనిషిని, అడవి మనిషిని, కోయ జాతికి చెందినవాడిని. అడవులో కనీసం మాకు శ్రేష్టమైనటువంటి ఇలాంటి అందమైన మందిరాలు లేవు, కరెంట్ లేదు, ఇలాంటి మాకు ఏముండమాట. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి అడవి ప్రాంతంలో కొంతమంది తాగబోతులు, తిరిగిబోతులు, రౌడీలు, గోండాలు, దుర్మార్గులు కొంతమంది మా అడవిలోకి వచ్చి మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడితే చంపేసేవాళ్ళు. మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని చంపే వాళ్ళని, ఆ మగవాళ్ళని చంపి మా అడవిలో ఉన్న ఆడపిల్లని కాపాడుకోవటానికి నా కన్న తండ్రి, మా కుల పెద్దలు నాకు చిన్నతనంలో సావకుండా ముందు కొన్ని అడవి మందులు త్రాగించి తర్వాత 5 రకాల పాముల విషయం పోసి పెంచారు. నా ఒళ్ళంత ఇష్టమైపోయింది. అప్పుడు ఎవరైనా మా అడవుల్లో ఏ ఆడపిల్లలకు వచ్చినా, ఆడెంతలా ఉన్నా, ఎంత ఎత్తున్నా, వాడి దగ్గర తుపాకున్న బాంబు ఉన్నా, నేను వెళ్ళిపోయి కోయి అని నా చేతి గోలతో గిల్లేసేవాడిని, నా కాలుతో తన్నేసేవాడిని, నా పలతో కరిచేసేవాడిని. చేతి గోర్లు కానీ, నా కాల గోర్లు కానీ, నా యొక్క నోట్లో పొల్లు కానీ ఎదుడు మనుషులు దగ్గపడితే చాలు నాలో ఉన్నటువంటి పామిషం ఎదుటి మనుషులోకి వెళ్ళిపోయి గిరగిరెత్తి కింద పడి చచ్చిపోతుండేవారు. అలా నా జీవితం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉండగా కొంతకాలం తర్వాత నేను తాగిన విషము నా గుండెకు పట్టేసింది. నా నరాలు ఎక్కువగా భయంకర బాధ, ఎముకలు ఇరిగిపోయినట్లు, నరాలు తెగిపోయినట్లు, నా గుండెని ఎవరో నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాలం ఏడిచాను, తండ్రి బ్రతికించు లేదా చంపే అని ఏడిచాను. నా తండ్రికి అర్థమైపోయి, కొడుకా గురప్ప ఏం భయపడకు, అడవులో మందులు, అడవులో మంత్రాల ద్వారా నిన్ను బాగు చేస్తా అని చెప్పి అడవులో మందులు, అడవులో మంత్రాలు ఎన్నో నా మీద ప్రయోగం చేశాడు. నా విషయం పోగ ఇంకెక్కువైపోయింది. నా రోగం ఎక్కువైపోయి ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు మా నాన్న ఇదే తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడి ద్వారా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు. వాళ్ళని పరీక్షించారు. నిలువెల్ల పామిషం ఉంది, ఈ అబ్బాయి చచ్చిపోతాడని ఆ డాక్టర్ చెప్పారు. అప్పుడు మా నాన్న నన్ను తీసుకుని మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. కొడుక గుర్రప్ప, నీకు పామిషం పడిన కారణం అడవులో ఉన్న ఆడపిల్లని కాపాడాలని, మన ఆడవాళ్ళని చంపేసే మగవాళ్ళని చంపి మన ఆడవాళ్ళని కాపాడుకోవాలి. నిన్ను బట్టి చాలామంది ఆడవాళ్ళు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక, నాకు అదే బాధగా ఉందని మా నాన్న ఏడిసి, కొడుక నువ్వు ఎలాగో చనిపోతున్నావు, నువ్వు చనిపోయే ముందు నీకు మాట చెప్పాలనుకున్నా. అదేనండి, నువ్వు పుట్టక ముందు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడి నమ్మకం ఉందరా, ఆయన ఎవరో మాకు తెలియదు,
పరాయి దేవుని నమ్మి చంపేస్తాం. నేను కొట్టిన తాగుండి తెలుసో తెలియక నేను కొట్టిన దెబ్బలకి మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నెత్తురు గుడ్డుకున్న నిన్ను నీ తల్లి తన ఒళ్ళో పెట్టుకొని తన దేవుడికి నీ గురించి ఏదో చెప్పడం విన్నాను కొడుక. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోతే చనిపోయింది, కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా ఆయన బతికిస్తాడు. ఆ దేవుడు నాకెవరో తెలియకపోయినా నేను అడవిలో చెట్టెక్కిపోయాను. చెట్టెక్కి ఆకాశంగా చూస్తే ఏడుస్తున్నాను. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశం, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలువెల్ల పామిషన్ నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు చూస్తున్నాడు. మన బాధలు ప్రభు చూస్తున్నాడు. మన కష్టాలు ప్రభు చూస్తున్నాడు. మన దేవుడి పేరు చూసే దేవుడు. నన్ను చూసి నాకున్న బలహీనతంతా దేవుడు తెలుసుకొని అయితే మా నాన్న నాకు అడవులో ఆయుర్వేదం, మంత్రాలు, అడవి మందులు ఎన్ని త్రాగించినా నా రోగం తగ్గకపోగా ఎక్కువైపోయేసరికి నేను ఏడ్చేశాను. చనిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడవిలో చెట్టు ఎక్కి ఏడుస్తున్నాను. నేను ఏ చెట్టు ఎక్కానో పరలోకమందున్న దేవుడు నన్ను చూసి, నేను ఏ చెట్టు మీద ఉన్నానో నా చెట్టుకి 10 అడుగుల ఎత్తు దూరంలో అయ్యగారులాగా, యాకోబు అయ్యగారులాగా తెల్లని దేవదూత నిలబడి నాకెళ్ళి మనిషి రూపంగా అయ్యగారులాగా చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడి, నీలో ఉన్న రోగాన్ని తీయగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును మంచివారి దాపు చేరి. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును మంచివారి దాపు మేలు కలుగజేయును. దారి కనలేని దీనులైన వారిపై జాలి చూపి కరుణ చూపి కాపాడు దేవుడే యేసుక్రీస్తు. ఈ జగన్ సాటి లేని ఆయనే సజీవ ఆరాధ్య. 2 చేతులు పైకెత్తి సపట్లు. యేసుక్రీస్తు ఈ జగన్ సాటి లేని యేసు లేక ఎవరైనా చేరలేరు మోక్షం. యేసు ఉన్న వారి ఆనంద నిలయం. యేసు స్వామి ఎవరినైనా ప్రేమించు దేవుడే. యేసు స్వామి ఎవరినైనా ప్రేమించు దేవుడే. సాటి లేని నేను ఆ దేవుని దూత అయ్యగారులాగా ఉండి నా చరిత్ర అంతా, యేసయ్య చరిత్ర అంతా నాకు చెప్పగానే నాకు యేసయ్య మీద విశ్వాసం కలిగింది. వాక్య వినుడి ద్వారా విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా నా తల్లి దేవుడైన యేసయ్య నన్ను బాగు చేస్తాడని పరిపూర్ణంగా నమ్మాను. నమ్ముట నివలనైతే నమ్మడానికి సమస్తము నేను నమ్మాను. 84వ సంవత్సరంలో యాకోబు అయ్యగారు లాగా ఇలాంటి సభను ఒక అయ్యగారు గుంటూరులో ఏర్పాటు చేశారు. గుంటూరుకి నిన్న నడువికి కొన్ని 100 కిలోమీటర్ల దూరం. దేవుని దూత నా చేయబట్టుకొని కళ్ళు మూసుకోగాని, ఏ వాహనం వచ్చాను తెలియదు కానీ కళ్ళు మూయగాని మీలాగా సభలో కూర్చున్నాను. ప్రార్థన చేయదు,
ప్రార్థన చేత కాదు, కళ్ళు మూసుకోవడం చేత కాదు. ఇందాక అయ్యగారు ఎలాగ నిలబెట్టి వృషిప చేశారు, అలాగ ఆ రోజు నిలబడి ఏడుస్తున్నాను. యేసయ్యా, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పామండి. నీ వద్దకు వచ్చాను, నన్ను కాపాడతాడు. చచ్చిపోతున్నాను, సత్యాన్ని బతికించు, సత్యేదాకా నీ సేవ చేస్తానని ఏడిశాను. నా కన్నీళ్ళు ప్రభు చూశాడు. అలా చూస్తుండగానే ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసయ్య చెయ్యి, యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమైన స్వస్థతను యేసయ్య ఇచ్చాడు. నిలువెల్ల ఘోరపు విషమేనయ మనిషిగా పుట్టిన నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పన్నయ్యా. పాపము కడిగా పూలి విషము విరిచావులే, పాపం కడిగావులే, విషము విరిచావులే. నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావు. క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావు. ప్రభువా, పాడమా. ప్రభువా, కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం. చావైనా బ్రతుకైనా నీ కొరకే గట్టిగా దేవా, చప్పట్లు. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా, కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం. ఏ దాటుల్లో నేను స్వస్థ అని చెప్పారో, యేసు క్రీస్తు నన్ను ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఆ దాటలతో పరీక్షించుకుంటే ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని చెప్పారు దాట. తర్వాత ఆ రోజుల్లో నేను ఏదైనా ఆహారం తింటే నా ఎంగిలి పదార్థాలు కింద పడితే ఎవరిదని చచ్చిపోతారు. అంత ప్రమాదకరమైన ఈ విషం మనిషిని యేసయ్య ఎన్నుకొని కోరుకొని స్వస్థపరిచి ఈరోజు మీ ముందు సజీవ సాక్షిగా ప్రభు నిలబెట్టాడు. ఇంటికి పరిగెత్తుకెళ్ళాను, మా నాన్నకి మా బంధువులకి చెప్పుకున్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎలా పోయింది విషయం అన్నారు. 3,50,000 రూపాయలు నా కోసం ఖర్చు పెట్టారు. నా రోగం పోవాల. యేసు ప్రభు నమ్ముకున్న పైసా ఖర్చు లేకుండా ప్రభు స్వస్థపరిచాడు. నా తండ్రి ఇంటికి వెళ్ళి లబా దేబా దేబా లబా 4 మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందేసి వాడిని కాల్ చేసి, మంత్రశక్తిలో శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు ప్రభు నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి, మా చిన్న పెద్దన్న, చిన్నదిన, పెద్దదిన, ఇలాగ నా కుటుంబ, ఇందాక అయ్యగారు వాక్యం చూపించారే, కుటుంబ రక్షణ చాలి, అలాగా నా రక్త సంబంధులందరినీ ప్రభువులోకి మార్చుకున్నాను. దేవునికి స్తోత్రం. కుర్రో అనేవాళ్ళంతా యేసయ్యా నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా హమారే సంగమానం, కోయా రే కోయ్ కోయ్ కోయా హమారే చందమామా, కోయ్ 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 కోయ్. కోయ్ కోయ్. నేను కోయ్ కోయ్ అంటాను. అమ్మగారితో కలిసి మీరు కూడా ఏమనాలి? ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక